పార్లమెంట్లో ఎవరంతు కృషి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు తమిళనాడు తీసుకుంటే పార్టీలు ఏవైనా అన్ని పార్టీలు కలిసి రాష్ట్రం కోసం మాట్లాడతాయి, అధికార పార్టీయా ప్రతిపక్షాలనే సంబంధం లేకుండా. కానీ ఇక్కడ వీళ్ళ ఎజెండా మారిపోయింది. పార్లమెంట్ సమావేశాల్లో ఆల్రెడీ వాళ్ళ నీలి మీడియాలో నడుస్తూనే ఉన్నాయి. ఢిల్లీ వేదికగా ఏపీ పొలిటికల్ ఫైట్, పార్లమెంట్లో ఏపీ హింసా రాజకీయాలను ప్రస్తావించాలని వైసీపీ నేతలకు ఆదేశం, జగన్ ఆదేశం. అంటే పార్లమెంట్ సమావేశాలు, బడ్జెట్ సెషన్, ఇది అక్కడ రాష్ట్రం కోసం ఏం మాట్లాడాలనేది లేదు. ఇదే ఇష్యూని ఎజెండాగా తీసుకోవాలనే దీంట్లో ఉన్నారు. ఇది ఒక రాజకీయ పార్టీకి సరైన పద్ధతి. ఇది ప్రతిపక్ష పాత్ర నిర్మాణాత్మకంగా ఉండాలి అన్నది రాజ్యాంగ సూత్రం ప్రకారం ఉంటుంది. కాకపోతే ఏమైపోయిందంటే ఈ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం కంటే వీళ్ళకి రాజకీయ పార్టీల యొక్క మైలేజ్ ఇంపార్టెంట్ గా భావిస్తున్నారు. అతను నేను ముందే చెప్పాను కదా, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుంటే, మీ యొక్క కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉంటే, హత్యలు జరుగుతూ ఉంటే నువ్వు ధర్నా ఎక్కడ చెయ్యాలి? చంద్రబాబు నాయుడు ఇంటి ముందర పోయి చేయమనండి, ఎవరుతున్నారు? లేదు అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని చేయమండి, ఎవరొద్దన్నారు? లేదు గవర్నర్ బంగ్లా దగ్గర పోయి కూర్చొని చేయండి, ఎవరొద్దన్నారు? ఫోరం ఇక్కడ కదా. ఇక్కడ శృతి మించి ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోకపోతే, లా అండ్ ఆర్డర్ గురించి పూర్తిగా వదిలేసి ఉంటే ఇంకా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలా అని అప్పుడు కేంద్రం దగ్గర పోయి ఒత్తిడి చేయొచ్చు. ముందు పాయింట్ ఏమిటంటే, అపాయింట్మెంట్ అడిగాడు, ఆయనకు అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ రాలేదు, ఇప్పటి వరకు రాదు కూడా నాకున్న సమాచారం మేరకు. రానప్పుడు ఏమైపోయింది, ఒక రోజులోనే అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ వస్తుందని భావించిన జగన్మోహన్ రెడ్డి గారు రాదని తెలిసి ఇక అహం అడ్డం వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నేను ధర్నానే చేస్తే అక్కడికి వచ్చేది అంటున్నాడు. అంటే నిజంగా కేంద్రంతో మరి విరుద్ధమైనటువంటి ఆలోచన చేసి కేంద్రంతో గొడవ పడతాడా? మరి ఎందుకు మొన్న అవుట్ సైడ్ మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు. అవును, చెప్పారు కదా. అవును, చెప్పారు కదా. చెప్తే ఇప్పుడు ఇక్కడ కూడా మన మిత్రులు అన్నట్టు ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి ఉంది, ఎన్డీఏ కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ ఫైట్ చేయండి, అక్కడ పోయి చేసేది ఏమి లేదు ఇక్కడ. కాకపోతే అంటే మైలేజీ అక్కడ ఏదో ఆంధ్రప్రదేశ్ లో అంతా ఏదేదో జరిగిపోతున్నది, గాంధీ భద్రతలు క్షీణించిపోయాయి అని చెప్పి నేషనల్ వైడ్ మైలేజ్ కావాలా అంటే ఢిల్లీకి పోయి ఢిల్లీ మీడియాలో మాట్లాడితే నేషనల్ వైడ్ కవరేజ్ వస్తుంది. అక్కడ కూడా కొంతమంది ఢిల్లీ మీడియా కూడా ఈయనకు అనుకూలంగా ఉండే మీడియాలు ఉన్నాయి, ఉన్నాయి ఏదో ఫోకస్ చేస్తారు. ఫోకస్ చేసి ఒత్తిడి చేస్తే కనుక మరి కేంద్రమే దిగొస్తుందేమో. దిగొచ్చే పరిస్థితిలో ఉందే కేంద్రం? వాళ్ళు లెక్క పెడతారు, వాళ్ళు ఏమి లెక్క పెట్టారు. వాళ్ళు 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు రాజకీయాల్లో ఆరితేరి ఉన్నారు. ఏ మూమెంట్ లో ఎవరిని ఏ సందర్భంలో ఏమి చెయ్యాలా అన్న విషయంలో వాళ్ళకు చాలా క్లారిటీ ఉంటుంది. ఏం చేయాలనుకుంటే చేస్తారు. నువ్వు వాళ్ళతో వైరం పెట్టుకుంటానంటే ఇంక మరి చెప్పేదేముంది? జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో నువ్వు వేచి చూద్దాం, జరిగి తీరుతాయి. జరగకుండా ఏమి ఉండవు. అవును. ఇప్పుడు ఓకే, ఇప్పుడు రాష్ట్రంలో హత్యలు జరగాలని, దాడులు జరగాలని ఎవరు కోరుకోరు. వాటికైతే అందరం వ్యతిరేకించాలి.